ఈరోజు నియర్లీ పలంనేరు దగ్గర మొరం అనే గ్రామానికి వెళ్ళాము. ఈ గ్రామంలో వీరాంజనేయ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని చూడ్డానికి వెళ్ళాము. ఇంతకుముందు అయితే ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదు మేము. చూడటానికి ఎలా ఉందంటే ఇక్కడ ఉండిపోవాలని అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉంది వాతావరణం. చాలా చాలా బాగుంది. అయితే మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్డ్ అనమాట. అంటే మేము మార్నింగ్ వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్ళాము. సో మాకు బయట నుంచే దర్శనం ఇలా జరిగిందనమాట. వీరాంజనేయ స్వామి చూడండి ఎలా ఉన్నారు స్వామి. చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎక్కడా చూడలేదన్నమాట. మామూలుగా మనుషులు ఉన్నంత హైట్లోనే ఉంటాయి విగ్రహాలు, కానీ ఇక్కడ చాలా హైట్ ఉందన్నమాట. వీరాంజనేయ స్వామి. సో ఇక్కడ ఉన్న చెట్లు, ఈ కాయలు ఏంటో నాకు తెలియదు, కానీ తీయాలనిపించిన వీడియో తీసాను. చిన్నగా ఉన్నాయి, మరి చూడడానికి బాగున్నాయి అనిపించి తీసాను. ఇంకా ఇక్కడ శ్రీరాములు వారి పట్టాభిషేకం చేస్తారనమాట. ఆ ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. ఇది పైకి వెళ్ళాలన్నమాట. కొంచెం పైకి వెళ్తే అక్కడ రాముల వారి టెంపుల్ ఉంటుంది. కింద ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అక్కడ కనపడుతుంది కదా, అది రాముల వారి పట్టాభిషేకం జరిగేటప్పుడు విగ్రహాలు. ఇక్కడంతా కూడా పౌర్ణమి రోజు చాలా బాగా ఉత్సవంగా జరుగుతుందని చెప్పారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి పౌర్ణమికి వెళ్ళాలని ఉన్నాను. మరి ఆ భగవంతుడు నాకు ఆ టైంకి ఎలా పెడతాడో తెలియదు, కానీ వీలైతే మాత్రం ఖచ్చితంగా పౌర్ణమికి ఇక్కడ వెళ్ళి స్వామివారి దగ్గరుండి దర్శించుకొని ఆ పౌర్ణమి రోజు స్వామివారు ఆశీస్సులను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా టెంపుల్ దగ్గర ఎంత విశాలంగా ఉందో ప్లేసు. వెనక సైడ్ కూడా ఇంకా ఉంది ప్లేసు, అయితే నేను వెళ్ళలేదు. ఇక్కడ మళ్ళీ స్వామివారి విగ్రహం ఉంది. నేను అలా కొంచెం సేపు అలా సెల్ఫీలు వీడియోస్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా నచ్చింది నాకు. మొరం దగ్గర వీరాంజనేయ స్వామి టెంపుల్. అక్కడ గంట ఉందన్నమాట. ఇంకా ఎవరు లేరు కదా, సాయంత్రం అయిపోయింది, ఇంకెక్కువసేపు ఉండడం మంచిది కాదనేసి మేము రిటర్న్ అయిపోయాము. ఇదే అన్నమాట ఈరోజు మా టెంపుల్ ట్రావెల్. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే దర్శనం అవ్వలేదు కాబట్టి ఇంకొకసారి రావాలి అని నిర్ణయించుకొని వచ్చేస్తాము అక్కడి నుంచి. చాలా బాగుంది.
ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మొరం దగ్గర శ్రీ వీరాంజనేయ టెంపుల్ వెళ్ళి దర్శించుకోండి. జై శ్రీరామ్.